వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అక్కడ మాలాంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒకవేళ ఇవ్వడం కుదరదని చెప్పినా, ఈవెన్ ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా డోంట్ కేర్, మేము ఇచ్చి తీరవలసిందే అని చెప్పి ఇచ్చారు. మరి మీరు అంత పారదర్శకంగా గత ప్రభుత్వంలో పనిచేసి మరి ఈ ప్రభుత్వంలో ఆ పారదర్శకత్వాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు అని కేవలం మా ప్రజాప్రతినిధి యొక్క గౌరవం కోసం కాదు, మేము ప్రజాప్రతినిధిగా ప్రజల పక్కన పోరాడవలసినటువంటి బాధ్యత మాది మీద ఉంది. కాబట్టి మరి ఇప్పుడు మేము చేసేటువంటి నిర్ణయాల్లో ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజల కోసం మనం పోరాటకు ముందుందాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని మరి మేమందరం కూడా అది మీ దృష్టికి, అలాగే మా సోదరుల మీడియా దృష్టికి, ప్రజల దృష్టికి కూడా మరి మీకు ఏ సమస్య వచ్చినా మేము పోరాడతామని చెప్పడం కోసం ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి తెలియజేస్తూ, మరి మీరు సెలెక్ట్ చేసినటువంటి లబ్ధిదారులుగా తీసుకున్నట్టయితే నా కొమరాజుల గ్రామం నుంచి గోశాలకి గడ్డం విజయ్ కుమార్ అని చెప్పి ఒక పేరుని ప్రపోజ్ చేశారు. ఆ గడ్డం విజయ్ కుమార్ పేరు ఎందుకు ప్రపోజ్ చేశారని అంటే, అతను గోశాల కట్టలేదు, అక్కడ అతని ఇంటి పక్కన ఉన్నటువంటి పంచాయతీ ఫారం బోక్ సైట్ లోకి ఒక చిన్న పందిరిని పెంచుకున్నాడు. ఏమీ లేదు. పంచాయతీ మీటింగ్ జరుగుతూ ఉండగా అక్కడ టీడీపీ వాళ్ళతో వచ్చినటువంటి ఒక డిస్కషన్, ఆ రోజు అక్కడ మమ్మల్ని అందరినీ తిట్టి పార్క్కి వెళ్ళి పార్క్ పాడు చేసి జగ్గిరెడ్డి గారి పేరు పీకేసి మా ఫోటోలు పీకేసి జగ్గిరెడ్డి ఫోటోలు పీకేసినందుకు మేము కేసు పెడితే ఆ కేసు ఎవరు పెట్టాలి? అధికారులు పెట్టాలి. ఇమీడియట్ గా ఎండీఓ గారు వచ్చి పర్యవేక్షించి కంప్లైంట్ ఇప్పించాలి. అధికారుల చర్యలు తీసుకోవాలా. అప్పుడు మేము స్వచ్ఛందంగా మా మెంబర్లో మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు భయపెట్టాలని చెప్పి ఆ గడ్డం విజయ్ కుమార్ కి నీ గోశాలు ఇప్పిస్తాం, నువ్వు పంచాయతీకి వెళ్ళి అడిగాను, మా వీధిలో డ్రైన్ బాగు చేయమని అడిగాను, చేయలేదు కాబట్టి నువ్వు కులం పేరుతో తిట్టారని చెప్పి ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఇవ్వమని చెప్పి ఒక ఎస్సీ ఎస్టీ కేసు అప్పుడు ఇవ్వడం కోసం అతని అర్హుడిగా ఇక్కడ సెలెక్ట్ చేయమని చెప్పి రికమెండ్ చేసినటువంటి పరిస్థితి. మరి అతని క్యారెక్టర్ ఏంటని చూసుకుంటే 20 దొంగతనం కేసుల్లో ముద్దాయి, డబల్ మర్డర్ కేసుల్లో 7 సంవత్సరాలు జైలు నుంచి బయటకు వచ్చినటువంటి క్యాండిడేట్. అటువంటి వ్యక్తిని ఈవేళ గోశాలకు సెలెక్ట్ చేసి ఒక ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ పెట్టడానికి సహకరించేటువంటి పరిస్థితుల్లో మీ యొక్క నిర్ణయాలు ఉంటే రేపు ఇది మాకే కాదు మీ అందరికీ కూడా చుట్టుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అర్హులు ఎలాంటి తెలియడం కోసం ఈ సంఘటన మధ్యలో చెప్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈవేళ ఆల్రెడీ మా సీనియర్ గారు చెప్పారు, డెప్యూటీస్ గారు చెప్పారు, మరి సర్పంచ్లకు సంబంధించి అన్ని గ్రామాల్లో ఇబ్బంది లేదు, కానీ కొన్ని గ్రామాల్లో వాళ్ళు గతం నుంచి చేసినటువంటి వర్కుల్ని రికార్డింగ్ చేయకుండా ఈవేళకి కూడా రికార్డింగ్ చేయకుండా వేధిస్తున్నారు. ఆఫీసర్లు మారిపోతే అబ్బాయి ఆ సెక్రటరీ టైంలో చేశారు కాబట్టి నేను చేయనప్పుడు సెక్రటరీ సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు. అది ఏదైనా ఉంటే బట్టి అది జెన్యున్ గా వర్క్ చేస్తే బిల్లు ఇవ్వండి, జెన్యున్ గా చేయలేదు ఇవ్వకండి. అది టీడీపీ వాళ్ళైనా సరే, వైఎస్ఆర్ అయినా సరే, వర్క్ చేస్తే ఎవరికైనా మనం పేమెంట్ ఇవ్వాలి, అది ఏ పార్టీ అయినా. అలా అనుకుంటే ఈవేళ మనం మేము తీర్మానాలు ఇస్తున్నాం. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. వాస్తవే మీరు చెప్పినవి కరెక్ట్ మేము అంటలేదు, కానీ మాకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇప్పుడు బడ్జెట్ రాలేదని ఈ రోజు కాదని తెలుస్తా, మీకు బడ్జెట్ వచ్చింది ఎప్పుడు జరుగుతుంది ఏంటని తెలుసు కాబట్టి మీరు కూడా మాకు వెంటనే కూర్చున్నాం కదా. అంతేగాని ఇక్కడ ఏదో మీటింగ్ రోజుని, ఒక సమావేశం రోజుని ఇవన్నీ పెట్టడం, మళ్ళీ మమ్మల్ని ఏమో మేము ముగ్గురు వచ్చి పైన కూర్చోవడం, మీరు కింద ఆలోచించుకుని మీరు పైకి విషయం ఇదమ్మంటే మేము ఉంటామో లేకపోతే వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. మరి మీతో పాటు మేము ఎంపీటీసీ భాగస్వామ్యమే కాబట్టి ఇది ఏదో పార్టీ పరంగా చేసినట్టుంది కానీ మీటింగ్ పరంగా చేసినట్టు లేదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే అధికారులు ఉన్నారో మరి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినటువంటి అర్హత లేకపోయినప్పటికీ వాళ్ళందరినీ మరి ఎంపిక చేయటం, మరి ఇంటర్వ్యూ చేసినప్పుడు అమాయకులైనటువంటి మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా నిజమైనటువంటి ఎవరైతే లోన్స్ అర్హులు కాకుండా ఎంపిక చేసి మరి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఈ విధానాన్ని మేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.